నాగమూరు ఇంతకుముందు మీరు బోని కపూర్ గారి గురించి మాట్లాడారు. అంటే శ్రీదేవి గారు ఎంటైర్ కెరీర్లో ఆఫ్టర్ మ్యారేజ్ రీఎంట్రీ తర్వాత చూసుకుంటే ఇంగ్లీష్ అన్నీ నార్మల్గా ఉన్నాయి కానీ బట్ మమ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిట్ కదా. మామ్ మరి దానికి ఎలా రూట్ సార్ మీకు? అంటే డైరెక్ట్గా ఎలా అంటే మామ్కి స్టోరీ నేనే ఇచ్చాను. అవును, అదే అది కూడా అనుకోకుండా యాదృచ్ఛిగా ఉంటారు. దేశం కానీ దేశంలో సెట్ అయింది కదా. ఓ ఎక్కడ అది? నేను మా డాటర్ చదువుతుందని నేను న్యూయార్క్ వెళ్ళా. న్యూయార్క్లో నేను ఐ టుక్ ఏ బ్రేక్. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తుంటా. ఓకే, 1-2 months అమెరికా వెళ్తుంటా. ఆ బ్రేక్ తీసుకున్న టైంలో న్యూయార్క్లో అలాగా ఆ టైమ్ స్క్వేర్లో తిరుగుతున్న ఒక సాయంకాల సమయంలో నా ఎవరో కోన అని పిలుస్తున్నారు. ఎవర్రా నన్ను కోనాకని పిలుస్తున్నారంటే చూస్తే ఈయన బోని కపూర్ గారు. సార్ అప్పటికే పరిచయం ఉంది ఆయనతో. అప్పటికే నేను రెడీ సినిమా అక్కడికి సల్మాన్ ఖాన్ తోటి చేయడం, ఆ జర్నీ అదే టైంలో ఈయనతో నా పరిచయం, ఇలా చాలా జరిగాయి. సార్ మీరేంటి సార్, ఆయన శ్రీదేవి గారు ఇద్దరు జాన్వి ప్లస్ ఖుషి ఇద్దరు డాటర్స్. వాళ్ళ అపార్ట్మెంట్ తీసుకున్నారు 1 month కోసం. ఓకే, బుక్ చేసుకున్నారు. అపార్ట్మెంట్ కుక్కులు తెచ్చుకున్నారు, సర్వెంట్లు తెచ్చేసుకున్నారు. ఒక 1 month 2 monthsకి ఓకే హాలిడేకి మొత్తం అంత సరంజామాతో వచ్చేసారు. బట్ సార్ మీరేంటి ఇక్కడ అంటే ఇలాగా వచ్చాము, ఇక్కడే తీసుకున్నాం అపార్ట్మెంట్. అవునా అంటే ఏంటి మేడం ఏం చేస్తున్నారు అంటే అదే చూస్తున్నాను నేను, నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. అని అడిగితే అప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీకు రేపు మార్నింగ్ చెప్పమంటాను. అయితే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అంది ఆవిడ. ఓకే, ఇంట్లో మంచి సౌత్ ఇండియన్ కుక్ ఉంది, మంచి దోశలే ఇస్తాను మీకు. ఆవిడకి దోశలు అంటే ఆవిడ కంప్లీట్ సౌత్ ఇండియన్, కంప్లీట్ వెజిటేరియన్. నాన్ వెజ్ పిల్లలకి వాళ్ళ కలపడకుండా తినాలి మూలకెళ్ళి, అంత స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు రాత్రి మా డాటర్కి చెప్పా ఫస్ట్ నైటే నాతో ఒక ఐడియా ఉంది, రేపు మార్నింగ్ వెళ్ళి శ్రీదేవి గారు చెప్పబోతున్నాను, ఇలా కలిశారు నాకు టైమ్ స్క్వేర్లో అని అంటే ఏం డాడ్ ఐడియా అంది. చెప్పాను ఐడియా. ఒక సవతి తల్లి, స్టెప్ మదర్ తనని హేట్ చేస్తూ పాపం తన ప్రేమ కోసం తప్పించిపోతుంటే స్టెప్ డాటర్ని, తన లైఫ్లో ఒక కెలామిటీ జరిగితే తన న్యాయం కోసం తినలేక పోరాడేది చివరిదాకా అన్నది కథ. ఎక్స్ట్రాడినరీ డాడ్, గో అండ్ టెల్ ద సేమ్ థింగ్. నేను మా డాటర్ చెప్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. నేను వెన్ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ దాన్ని సోల్లోకి వెళ్ళడం ట్రై చేస్తాను, ఆ కథ సోల్లో. ఓకే, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి దోశలు తిని ఆయన్ని కూర్చోబెట్టి, ఆయనకి ఫోన్ మీద ఫోన్లు వస్తుంటాయి. సార్ మీరు చాలా డిస్టర్బింగ్గా ఉన్నారు, మీరు మీకు కాసేపు బాల్కనీకి వెళ్ళి మాడుకోండి. ఆవిడే అంది, మీరు కాసేపు బయటకు వెళ్ళి మాడుకోండి. నో శ్రీ వద్దు మీరు వెళ్ళండి, నేను కొనగారు కూర్చుంటాం అంది. పంపించేసింది. స్టార్ట్ కొనా అని మళ్ళీ ఆయన ఫోన్ చూసి 1 minute హలో బై మా ఇదారు ఆవిడ చూసింది 2 సార్లు. మీరు బయటికి పండి అంది. అది కాదు నేను చెప్తాగా మీకు ఏంటో కథ వెళ్ళని బయట చెప్పా. నేను 15-20 minutes టచ్డ్. ఆవిడ ఏం చెప్పిందంటే అది కాదండి, నాకు 2 teenage daughters ఉన్నారు, ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ కమ్బ్యాక్ ఫిల్మ్, తర్వాత ఒక 20-30 10 ఎన్నో విన్నా కథలు. ఓకే, అందరు చెప్తున్నారు కానీ నాకు ఏదో ఇప్పుడు ఏదో పెద్ద కెరీర్ని మళ్ళీ తీసుకెళ్ళి నేను ఒక 8 సింహాసనంలో కూర్చోబెట్టాలి అని నాకు జీరో. నాకు అటువంటి బట్ నా డాటర్స్ చూసి ఎంజాయ్ చేయాలి. దే షుడ్ లైక్ అండ్ అప్రిషియేట్ వాట్ ఐఎమ్ డూయింగ్. అది నాకు ఎవరు చెప్పట్లేదు అని ఆవిడ చెప్పింది ముందు రోజు. అయితే మీరు కరెక్ట్, నేను మీరు పొద్దున చెప్తాను ఒక ఐడియా ఉందని. అలా నెక్స్ట్ డే అని చెప్పి షీ వాస్ టచ్డ్. వెంటనే ఆయన పిలిచింది, టోల్డ్ ఫ్యాంటాస్టిక్ లైన్, ఐ లవ్ దిస్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్. నువ్వేం చెప్పేసే బాబు ఆ 10 minutesలో అన్నాడు. అలాగే అక్కడి నుంచి 1 year ఐ టుక్, ఆల్మోస్ట్ ఒక 6 to 8 months డెవలప్ చేసి వెళ్ళి చెప్పి అలాగా మామ్ హ్యాపెండ్. అలాగే ఏంటంటే క్వాలిటీ ఫిలిమ్స్ ఇప్పుడు
ఇక్కడ చూసుకుంటే లాస్ట్ వాల్తెర వేరే చేసాము చిరంజీవి గారు, అవును, బిగ్ ఫిలిమ్స్ వాట్ ఎవర్. సో క్వాలిటీ ఫిలిమ్స్ ఏదో నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.